India's top AI university లో బీటెక్ విత్ ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ ఓన్లీ ఇన్ ప్రెసిడెన్సీ యూనివర్సిటీ బెంగళూరు. ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం రిలీజ్ చేసినటువంటి లేఖ పైన తెలుగు సినిమా పరిశ్రమ రియాక్షన్ ఏంటి? ఆల్రెడీ ఒక కుట్రపూరితమైనటువంటి చర్యలో భాగంగానే థియేటర్లో బంద్ అనేటువంటి ప్రకటన చేశారని జనసేన నాయకులు కూడా బలంగా ఆరోపిస్తున్నారు. సో ఇండస్ట్రీ నుంచి ఇంకా అఫీషియల్ రియాక్షన్ రాలేదు. ఇండస్ట్రీ ఏం ఆలోచిస్తుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అలానే ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి సీనియర్ పర్సనాలిటీ ముత్యాల రామదాస్ గారు ఉన్నారు. రామదాస్ గారు నమస్కారం. సార్, ఏంటి పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్? ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ మనిషి, డిప్యూటీ సీఎం అయ్యారు, ఒక ఇండస్ట్రీ మొత్తం ఓన్ చేసుకుంటుంది అనుకున్నారు. అలానే ఏపీలో కూడా దానికి తగ్గట్టుగా ప్రోత్సాహకాలు కనిపించినాయి. ఇప్పుడు వాళ్ళు హర్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మనోభావాలు గాయపడినట్టుగా ఉంది ఆయన ఆఫీస్ నుంచి రిలీజ్ అయినటువంటి లెటర్ని బట్టి చూస్తే. సో ఏం జరిగింది? ఫిల్మ్ ఇండస్ట్రీ దీనిపైన రియాక్షన్ ఏంటి? అంటే ఫిలిం ఇండస్ట్రీ అంతా రియాక్షన్ అనేది తెలియదు కానండి, ఆయన అట్ అవటంలో కూడా రీజన్ ఉంది. అంటే సడన్గా ఏంటంటే బంద్ కానీ ఏదైనా జరిగినప్పుడు అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మేము థియేటర్ మూసేస్తున్నాం అనే దాంట్లో ఒక నెల ముందో 2 నెలల ముందో 3 నెలల ముందో చెప్పాలి. అంటే మేము మూసేస్తున్నాము అనడానికి అది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అంటే ఈలోపు ఎన్నో సినిమాలు రిలీజ్ అవ్వాల్సినవి ఉంటాయి, అందులో డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు డేట్లు వేసినవి ఉంటాయి, అన్నీ ఉంటాయి. సరే, వారికి థియేటర్ నడుస్తుందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు ఏంటి పర్సంటేజ్ సిస్టంలో ఆడుతున్నాము అంటారు. రెంటార్ పర్సంటేజ్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్, దాంట్లో మార్పు అయితే ఏమీ లేదండి. అది కొత్తగా వచ్చింది ఏమీ లేదండి. అయితే వాళ్ళు ఏమంటారు, రెంట్ పెద్ద సినిమాలకి మీరు రెంట్కి ఇస్తున్నారు, చిన్న సినిమాలకి మాకు పర్సంటేజ్కి ఇస్తున్నారు, అవేం ఆడలేదు కాబట్టి మేము సఫర్ అవుతున్నాం. ఆ సఫర్ అవుతున్నది అది డిబేటబుల్గా జరగాల్సిందే తప్పండి, సడన్గా అనౌన్స్మెంట్ అనేది మాత్రం. కానీ అసలు ఎవరు లీడ్ చేస్తారు? ఇప్పుడు మీటింగ్లో జరగాలి కదా, ఫిలిం ఛాంబర్ ఇట్లాంటి పెద్ద వ్యవస్థలు ఉన్నాయి కదా, వీళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కారా? ఏకపక్షంగా ఎవరైనా బంద్ అనేటువంటి ప్రకటన చేయొచ్చా? అలా చేయరండి. ఇది ఎందుకు జరిగిందంటే ఎగ్జిబిటర్లు వాళ్ళ సమస్యల కోసం ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టేసుకుని అయితే వ్యక్తుల పేర్లు మనం చెప్పకూడదు, అంటే వ్యవస్థలో ఉండేటువంటి వాళ్ళందరూ బాధ్యులు అవుతారు. రేపు సడన్గా ఒక నిర్ణయాన్ని ఆ నిర్ణయం ప్రకటించరండి. ఓహో మా సమస్యలు ఇలాగున్నాయి, మేము కాకపోతే ఇలా చేస్తాం, అంతేగాని దానికి సర్టెన్ టైం ఇవ్వాలి. డిప్యూటీ సీఎం గారు బంద్ అవటానికి ఏంటంటే 12వ తారీఖున ఆయన సినిమా ఉంది. ఆయన సినిమానే కదా, చాలామంది 5వ తారీఖున సినిమాలు ఉన్నాయి. సడన్గా మీరు 1వ తారీఖు నుంచి బంద్ చేసేస్తారనే దాన్ని, అది 4 సెక్టార్లో కూర్చుని ఛాంబర్లో సర్టెన్ డిస్కషన్ జరిగి ఎవరు కూడా ఎవరికి యాంటీ కాదండి. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ వాళ్ళు అసలు ఎక్కడ ఇబ్బంది పెట్టరు. ఇప్పుడు థియేటర్ని కాపాడాలనే అందరూ అంటున్నారండి. మేమందరం అంటాం, సింగిల్ థియేటర్లకి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇన్సెంటివ్స్ అనేది కల్పించాలంటారు. ఎందుకంటే సింగిల్ థియేటర్ని అంత గౌరవిస్తారండి, వాళ్ళు మాకు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కలిగిస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది పెట్టాలని లేదు. కానీ ఇది డిబేటబుల్గా ఉండాలి తప్ప వాళ్ళు ఏదో మీటింగ్ పెట్టేసుకుని లెటర్ ఇచ్చేసి మీకు ఇది అని ఆ తర్వాత ఎవరో ఒకరు కంట్రోల్ చేసేవాళ్ళు ఉండదు. ఇప్పుడు ఎవరో ఒకరు మెసేజ్ ఇచ్చేసారు మేము బంద్ చేస్తామని, అది కండెమ్ చేసేవాళ్ళు. కానీ ఇండస్ట్రీలో రెస్పాన్సిబుల్ పొజిషన్స్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ కానీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి లేఖ అంతా కూడా వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏవీ లేవు, మీరు అసోసియేషన్గా రండి, మూకుమ్మడిగా రండి, అలాంటిది ఎందుకు జరగట్లేదు ఫిల్మ్ పరిశ్రమకు సంబంధించి? ఇప్పుడు ఆ లెటర్ వచ్చినా కూడా 24 గంటలు గడుస్తుంది. ఇండస్ట్రీ వైపు నుంచి కానీ ఎవరైనా ఖండిస్తున్నావు, ఇది అసలు ఈ నిర్ణయం ఇలా జరగలేదు, పోనీ ఇలా జరిగింది, ఈ సభలో ఇది జరిగింది, ఈ మీటింగ్లో ఇది జరిగింది, యథాలాపంగా అన్నమాట ప్రచారంలోకి వచ్చింది అనే పరిస్థితి ఎందుకు లేదు? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నిన్న మార్నింగ్ మీటింగ్ జరిగింది, ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు కూర్చున్నారు. బంధులు ఇవన్నీ కాదు, సర్టెన్ టైం ఇవ్వండి. 30వ తారీఖున మాకు ఈసీ మీటింగ్ వైజాగ్లో ఉంది, దాంట్లో కూర్చుని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు కొంతమంది ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ కూర్చుని, ఎందుకంటే ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి వాళ్ళిద్దరికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటర్ చేయకపోతే ప్రొడ్యూసర్ చేసుకుంటాడు, రిలీజ్ చేసుకుంటాడు, అంటే వాళ్ళిద్దరికి దగ్గరగానే ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇలాగ ఎన్ఆర్ఐ చేసి వస్తే కూడా మళ్ళీ డబ్బు ఆయనకి ఇవ్వాలి కాబట్టి వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అట్లా ఉంటుందండి. ఇప్పుడు ఎగ్జిబిటర్కి వచ్చేటప్పటికి మనం అందరూ వేస్తాం. అయితే వీళ్ళందరూ కలిసి కూర్చుని మాట్లాడుకునే మ్యాటర్లే. ఇప్పుడు మాకు పర్సంటేజ్ అంటే ఏంటంటే, పర్సంటేజ్ ఇచ్చినా కూడా పెద్ద వచ్చేసేది ఏదో కొంపలు మునిగిపోయేది కూడా ఏం లేదండి. ఇదే ఫస్ట్ వీక్ వస్తున్నాయి, 3 రోజులు 4 రోజులు ఆడుతున్నాయి కదా. కానీ పెద్ద సినిమాలకి ఇబ్బంది అండి, పెద్ద పెద్ద రేట్లు ఉంటాయి అవి. దానికోసం అక్రాస్ ద టేబుల్ కూర్చొని చేస్తే తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ మీరు అన్నారు, ఎవరు
ఛాంబర్ ఉంది కాబట్టి నేను మీటింగ్ పెట్టింది. ఓకే. అయితే పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించండి. ఇప్పుడు నేను రావడానికి కారణం ఆయనే. మీ దగ్గర ఇప్పుడు వచ్చామంటే నేను అంతమంది మాట్లాడమన్నా మేము ఎవరితో మాట్లాడలేదు, ఏదో ఒక సింగిల్ వాయిస్ ఇవ్వాలని. ఎందుకంటే ఆయన అర్థం అయిందంటే ఏం జరుగుతుంది కరెక్ట్. 1 year అయింది గవర్నమెంట్కి వెళ్ళటానికి, ఎవరు వెళ్ళలేదు, ఎవరు పెద్దవాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు. అసలు ఈ గవర్నమెంట్ని ఎలా కలవాలో ఎవరు లీడ్ చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. అంటే ఫిలిం ఛాంబర్ ఇప్పుడు ఆయన అసోసియేషన్ క్లియర్గా చెప్పారు, ఆయన అసోసియేషన్స్గా రండి, మీ సమస్యలు చెప్తాయండి. ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన అదే మాట చెప్పారు, మీ మొత్తం సమస్యలు పవన్ కళ్యాణ్ ఏం చేద్దాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు, ఆయన కూడా కలిశారు. వాళ్ళు కలిశారు. బట్ ఆర్గనైజేషన్స్ వెళ్ళటానికి ఏంటంటే మరి ఇప్పుడు అది ట్రై చేసి ఈయన వెల్కమింగ్, ఒరే బాబు మీరు రండి, మీరు ఆర్గనైజేషన్స్ అన్ని రండి అనే ఈ పవన్ కళ్యాణ్ గారు బ్రాడ్ థాట్ని నిజంగా కూడా వెల్కమింగ్ థింగ్. ఖచ్చితంగా ఇప్పుడు ఎలాగెళ్ళాలి ఏంటి ఎవరెవరు వెళ్ళాలి అనేది డిసైడ్ చేస్తారు. వెళ్ళాలండి, ఖచ్చితంగా కలవాలి. గవర్నమెంట్ ఇంటరాక్షన్ ఎందుకు కలవలే, సంవత్సరం అయినా ఎందుకు కలవాలా? మీరు ఎవ్వరు అడగపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డ్స్ ఇస్తామని చెప్పి ఒక ప్రకటన చేశారు, దాని మీద వర్క్ చేశారు. నవంబర్లో నంది అవార్డ్స్ ప్రజెంటేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది, టీవీ, థియేటర్, సినిమా అన్ని నంది అవార్డులు ఇస్తామని చెప్పని చెప్తారు. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ వైపు నుంచి ఆ స్పిరిట్ ఎందుకు రావట్లేదు? ఆ స్పిరిట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే పెద్దవాళ్ళు వెళ్ళేసి కలిసిన తర్వాత ఇంకా అక్కడ నుంచి డైల్యూట్ అయిపోతుందండి థింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే బ్రాడ్గా ఆలోచించి మీరందరూ ఆర్గనైజేషన్ రండి, మీరందరూ వస్తే నేనున్నాను అని ఇండస్ట్రీ మనిషిని నేను అన్నారు కాబట్టి దీన్ని మనం మాట్లాడుతున్నామండి. అసలు ఆ మాట చెప్పలేదు అనుకోండి. ఇప్పుడు ఆర్గనైజేషన్స్ రమ్మన్నారండి, ఖచ్చితంగా ఆర్గనైజేషన్స్ రాస్తాయి లెటర్లు, అయ్యా మాకు మీరు అపాయింట్మెంట్ ఇస్తే మేము కలుస్తాం సీఎం గారిని, అలాగే డిప్యూటీ సీఎం గారిని, ఇంకెవరెవరిని కలవాలి మేము కలుస్తాం అని చెప్పుకుంటారు. ఇప్పుడు దుర్గేష్ గారు ఉన్నారండి, దుర్గేష్ గారితో అందరితో ఇంటరాక్షన్లో ఉంటాడు ఆయన కూడా. ఎందుకంటే ప్రొడ్యూసర్ అది కాబట్టి, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా, ఇప్పుడు ఆయన టూరిజం మినిస్టర్గా ఉన్నారు, ఇంటరాక్షన్ ఉంటుందండి. గవర్నమెంట్ని పర్టికులర్గా నిన్న ఆయన అన్న తర్వాత అందరూ ఆలోచిస్తున్నారు. మీరు మీటింగ్ అటెండ్ అయ్యారు కదా, ఈ ఎగ్జిబిటర్స్ మీటింగ్ డిస్కషన్లో కూడా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్లో అటెండ్ అయ్యారు కదా. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఏదైనా బలమైన వర్గం పనిచేస్తుందా? ఎందుకు ఆ నలుగురు కుట్రదారులు తూర్పుగోదావరి జిల్లా మీద టార్గెట్ పెట్టారు? కాకినాడ నుంచే ఇది స్టార్ట్ అయింది, థియేటర్ని మూసేసేటువంటి ప్రహసనాన్ని ప్రస్తావించిందే కాకినాడ నుంచి. ఇవన్నీ కూడా వస్తున్నాయి, నిజమా? అట్లాంటి ఈక్వేషన్ ఏదైనా ఉందా? కొంతమంది నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకి లేదా ఎగ్జిబిటర్లకి పవన్ కళ్యాణ్ గారు అంటే గిట్టదా, ఆయన సినిమాని దెబ్బ కొట్టాలనేటువంటి వ్యూహం ఉందా? అది రాంగ్ అంటారు నేనైతే అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా తీసేయండి, మామూలుగానే ఆయన సినిమా థియేటర్లో సినిమా రిలీజ్ అయితే ఒక థియేటర్ దగ్గర 5-6 థియేటర్లు జనం ఉంటారండి. వీళ్ళు దెబ్బకొట్టి వీళ్ళు ఏం చేస్తారు సార్? ఆయన ఏమీ పీకలేరు, ఇది నిజం. అంటే నేను థియేటర్ దగ్గర ఉండి ఆయన సినిమాలు చేసి అన్ని అనేకమైన సినిమాలు చూస్తాం కదండి, ఆయన ఏమీ చేయలేరు. ఆయన ఈ థియేటర్లో ఆయన సినిమా 81+ తప్ప, కాబట్టి ఆయన దెబ్బ కొట్టాలనే విధానంలో అయితే ఎవరు ఉన్నారని నేనైతే అనుకోనండి. అంటే నా నాలెడ్జ్ పరిధిలో. అంటే జనసేన నాయకులు చెప్తుంది కానీ, నిన్న లెటర్లో మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ చూస్తే కానీ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఏదో కుట్ర జరిగింది, కొంతమంది ఉద్దేశపూరితంగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటువంటి ఒక ప్రణాళికను చేశారు, మీ రిటర్న్ గిఫ్ట్కి థ్యాంక్స్ అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి పవన్ కళ్యాణ్ గారు కొంచెం కోపంగా మాట్లాడారు, ఎందుకంటే కలలేదని. కానీ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంటైర్ ఇండస్ట్రీ నిన్నైతే బంద్ కోసం అయితే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు టోటల్ ఎగ్నెస్ట్ అండి. ఈ ఎగ్జిబిటర్లో కూడా వీళ్ళు ఎవరన్నారో ఏంటో తెలియదు కానీ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన మాట వాస్తవేనండి. ముందు వాళ్ళు కూడా మేము మూసేస్తున్నాం అది ఇది అని, దానికి క్లారిఫికేషను ఒక సీనియర్ వ్యక్తి అన్నారు. నేను అలా చెప్పలేదు, ఇక్కడ మీటింగ్ పెట్టుకుందాం, మన సమస్యలు డిస్కస్ చేసుకుందాం అన్నానే తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా థియేటర్లు బంద్ అని అనలేదు. బంద్ థియేటర్లు నిజంగా చెప్పాలంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రకారం అంటే మీరు గ్రూప్ ఆఫ్ థియేటర్ మేము ఎలా మూసేస్తున్నాం అని మీరు అనౌన్స్ చేసేది మీకు లేదు, అది లేదండి. కానీ మీ థియేటర్ని మీరు మూసేసుకోవచ్చు, దట్ ఈస్ ప్రాపర్టీ ఇండివిజువల్గా. అంతేగాని ఆ అనౌన్స్మెంటు తప్పే ఒక అలా చేసి ఉంటే అండి. ఎందుకంటే అది ఎలా వచ్చేసిందో మీడియాని సోషల్ మీడియా వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో పోయింది. కానీ అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే గోదావరి జిల్లాలో టాప్ క్లాస్ ఉంటుంది, అక్కడ రేంజ్ కూడా. మరి ఈస్ట్ గోదావరి పెద్ద పార్సిల్ అది. ఈస్ట్ గోదావరిలో ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఆయన కంట్రోల్లో థియేటర్లు ఉన్నాయి,
అలానే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు 70-80% థియేటర్స్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఇది నిజమేనా? ఇది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా డిస్ట్రిబ్యూటర్గా ఎవరెవరు కంట్రోల్లో ఎవరెవరు ఆపరేట్ చేస్తున్నారు? ఇప్పుడు లెస్సీల చేతుల్లో థియేటర్లు ఉన్నాయి అనేది నిజమండి. అయితే ఈ లెస్సీలు కూడా ఈ మధ్యన వదిలేశారు. ఆ థియేటర్లు నడవక, తర్వాత థియేటర్కి జనం రాక, సర్టెన్ సినిమాలు థియేటర్లో వేద్దామంటే లేక, ఈ అనేకమైన కారణాల వల్ల కొంచెం తగ్గారు. బట్ అయినప్పటికీ కొన్ని థియేటర్లు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, వాళ్ళ చేతుల మీదగానే నడుస్తున్నాయి. అంటే ఎగ్జిబిటర్ ప్రాబ్లం ఎగ్జిబిటర్స్కి ఉన్నదండి. కానీ ఈ పర్టికులర్ మ్యాటర్ వచ్చేటప్పటికి వాళ్ళు సినిమాలని బంద్ చేస్తాము అనేది, అది ఎలా వెళ్ళినా ఆ ఓడైతే మాత్రం తప్పుడు ఓడేనండి. ఎందుకంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్పండి. బంద్ అనేది ఎందుకు చేస్తారండి? బంద్ చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటుందా? ఇప్పుడు మీరు బంద్ చేస్తే చెప్పాలి, మాకు గవర్నమెంట్కి చెప్పాలండి. జాయింట్ కలెక్టర్ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. అది చాలా రీజన్స్ ఉంటాయండి. థియేటర్ మీదైనప్పటికీ అది పబ్లిక్ ఎగ్జిబిషన్ అండి. అది పబ్లిక్ ఎగ్జిబిషన్ చేస్తున్నారు. మీరు బంద్ చేయటం, మూసేసినా, ఏం చేసినా ఆ సర్టెన్ ఆ ఎంఆర్ఓకో ఎవరో ఉంటారు, ఆ పరిధిలో ఉన్న వ్యక్తులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. అంత ఈజీ కాదు. సో ఇది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో పోయిందండి. ఇప్పుడు కానీ ఇది చాలా నష్టాలని కంటేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సీరియస్గా మరి ఎట్లా ఇది టోటల్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్? ఆయన చాలా విషయాలు మాట్లాడారు. థియేటర్లో అమ్మేటువంటి పానీయాలు, పార్కింగ్ దగ్గర నుంచి అన్ని విషయాలు డిస్కస్ చేశారు ఆ లెటర్లో. ఇవన్నీ కలిపి ఇండస్ట్రీకి మరి పెద్ద సమస్య. దీన్ని ఎలా పరిష్కరిస్తారు ఇండస్ట్రీ పెద్దలు కానీ, అసోసియేషన్స్ కానీ? అసోసియేషన్స్ ఎప్పుడు మెయిల్ చేయడానికే చూస్తాయి సార్. ఇందులో ఎగ్జిబిటర్ ఎక్కువ కాదు, డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ కాదు, ప్రొడ్యూసర్ ఎక్కువ కాదు, అందరినీ సమదృష్టితోటే చూస్తుంది. ఇప్పుడు తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఓకే మీ సమస్య ఉందంటే లెటర్ ఇస్తే, సరే మీరు ఎగ్జిబిటర్స్ ఇలా అన్నారు కదా, సరే ఈ పర్సంటేజ్ అంటున్నారు అని డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు మీరేమంటారని వాళ్ళు ఆ సెక్టార్ మీటింగ్లు పెట్టుకుని వాళ్ళు చేసుకుంటారు, డిస్కషన్ చేసుకుని దాని నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ని వీళ్ళు ఇది కాదంటున్నారు, మాకు వద్దు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ మెజారిటీ ఏమన్నారంటే మాకు రెంట్ ఆర్ పర్సంటేజే కావాలి, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఏది ఉందో అదే కావాలి. ప్రొడ్యూసర్ కూడా అదే అన్నారు, మాకు ఇట్లా చేస్తున్నారు కదా, మేము రెంట్ ఆర్ పర్సంటేజ్ తీసుకోండి రెంటు. కొన్ని సంస్థలు ఏదైతే లీడింగ్లో ఉన్నాయో కదా, మీకు నిజంగా ఇంకా తక్కువ రెంట్ అంటే ఒక 10% ఎక్కువ తీసుకోవడానికి కూడా అన్నారు నిన్న. అంటే అంత ఫేవర్గా ఉన్నారు ప్రొడ్యూసర్లు, అలాగే డిస్ట్రిబ్యూటర్లు. అయితే ఎగ్జిబిటర్ని ఇబ్బంది పెట్టే క్వశ్చనే ఎక్కడా లేదండి, ఉండదండి. సినిమాకి జనం రావట్లేదు, మెయిన్ జనం వచ్చే సినిమాలు తీయాలి. ఫిలిం ఛాంబర్ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేస్తుందా ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరించే క్రమంలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి గవర్నమెంట్కి? ఖచ్చితంగా 30వ తారీఖున వైజాగ్లో ఈసీ మీటింగ్ ఉందండి. అంటే తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఈసీ మీటింగ్ ఉంది. దాంట్లో ఎవరు ఏంటి అనేది అడిగి ఆ తర్వాత కంపల్సరిగా ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాన్ని వెల్కమింగ్ థింగ్గా తీసుకుని దాన్ని కలవాలండి, వీళ్ళు కూడా కలవాలి. ఇప్పుడు ఆయన అన్నారని కాదండి, ఏమో సమస్యలు ఉంటే ఎగ్జిబిటర్లు చెప్పుకుంటే ఎగ్జిబిటర్ సమస్య 2 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పి సీఎం గారికి చెప్తే అయిపోవచ్చు కదండి. అలా కాదు, మీకేంటి కరెంటు ఇబ్బంది ఉంది, లేకపోతే ఇంకోటి ఇబ్బంది ఉంది, ఓకే ఇలా చేయండి అన్నాడు అనుకోండి. అసలు పరిశ్రమ హోదా ఇస్తామంటున్నారు కదా ఇండస్ట్రీ. అసలు పరిశ్రమ హోదా అయితే ఇంకంతగానే ఉందండి, వాళ్ళకి చాలా గొప్పదండి. ఆల్రెడీ టూరిజంకి ఇచ్చారు, మొన్న ఇంతకుముందు ఎక్కడా లేదు, టూరిజంకి ఇచ్చారు. ఇంతకుముంది నుంచి కూడా ఫిలిం ఇండస్ట్రీలో ఎగ్జిబిటర్స్ అడుగుతున్నారండి. దానికి కూడా తెలుగు ఫిలిం ఛాంబర్స్ అనేకమైన లెటర్లు రాసింది ఎగ్జిబిటర్కి. ఈ ఎలక్ట్రికల్ టారిఫ్ అనే దాంట్లో ఇలా చేయండి, ఈ కన్సిడరేషన్ అనేది రాసింది. వాళ్ళు ఇస్తే మాత్రం అంటే వాళ్ళు చాలా అదృష్టవంతులు. అంటే కొన్ని బెనిఫిట్ ఉంటే కానీ సింగిల్ థియేటర్ బతకదండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఒకళ్ళిద్దరు కూడా ఉండలేదు ఒక్కోసారి థియేటర్. అయితే లక్కీలు ఏంటంటే ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత థియేటర్ ముయ్యొచ్చు అనేది ఒకటి నేర్పిందని కరోనా, కాబట్టి కొన్ని మూసేసుకుంటున్నారు. రైట్. థ్యాంక్ యూ రామదాస్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆగ్రహం, ధర్మాగ్రహం అంటున్నారు ముత్యాల రామదాస్ గారు. ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ అయ్యేటువంటి క్రమంలో ఏకపక్షంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన ఫిలిం ఛాంబర్లో అంతర్గతంగా సమీక్ష జరుగుతుంది. ఈ నెల 30వ తేదీన విశాఖలో జరిగేటువంటి సమావేశంలో ఖచ్చితంగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని విభాగాల సమస్యల్ని క్రోడీకరించి ప్రభుత్వాన్ని కలిసేటువంటి ప్రతినిధి బృందాన్ని ఫిలిం ఛాంబర్ డిసైడ్ చేస్తుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.